ప్రశాంత్ వాళ్ళ నాన్నున్నాడు. ఏదైతే గాంధీ హాస్పిటల్ మార్పిడి పక్కన మనం ఉన్నాం, పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి గ్రామస్తులు కావచ్చు, వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ చేరుకున్నారు. అసలు ఏం జరిగింది అనేది వాళ్ళ డాడీ మాటల్లో నిందాం. అసలు ఏం జరిగిందన్న అసలు ప్రశాంత్ విషయం? మావోనికి మోషన్స్ అవుతున్నాయని వీళ్ళు మాకు ఎవరికి చెప్పలే. ఎవరు? వాళ్ళు హాస్టల్ ఉన్న టీచర్లు, హౌస్ మాస్టర్లు గిట్ట ఏం చెప్పలే. భువనగిరి ఏరియా ఆసుపత్రికి తీసుకుపోయారట. తీసుకపోతే అక్కడ గిట్ట మోషన్స్ ఆగకపోతే అప్పుడు మా భార్యకు ఫోన్ చేసిరట, మోషన్స్ ఆగుతలేవు వచ్చి తీసుకుపోయారని. మా భార్య కంటే ముందు మాకు ఇప్పుడు ఏం దొరకాయి కదా అని ఆమె ఏం చేసిందంటే నాకు ఫోన్ చేసి ఇట్లా చిన్నోనికి బాత్రూమ్ పెట్టిందట, ఆగుతలేవట, లూజ్ మోషన్స్ వచ్చినాయట అని అన్నది. అంటే సరే ఆగు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. లేదు పొద్దున 12:30కు అంటే నేను ఫోన్ చేస్తాగా అని చెప్పి మళ్ళీ మా తమ్ముడేమో మా బామ్మడి వీళ్ళకి ఫోన్ చేస్తే మా బామ్మడి ఉండి నేను భువనగిరిలో ఉన్నా నేను పోతాగాని అన్నాడు. అయితే మా వాడు భువనగిరికి పోయి హాస్పిటల్ కాడికి పోయేసరికి ఆల్రెడీ అప్పటికే సిక్లో అయిపోయిందట. మోషన్స్ ఆగక వీళ్ళు సిక్ అయిపోయాడు. మోషన్స్ పెట్టి అయితే మావాడు పట్టుకోగానే అలానే పట్టుకోగానే ఇది అయిపోయిందట. అప్పటికే కాళ్ళు చేతులు ఏం పని చేయట్లేదట. మావాడు అంబులెన్స్ ప్రైవేట్ హాస్పిటల్ కట్టుకొని తీసుకొని వచ్చి మిరాకిల్ హాస్పిటల్ జాయిన్ చేసిండు. అక్కడ సార్లు ఎంతో ప్రయత్నం చేశారు. తర్వాత ఆ సార్ ఉండి ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది, వెంటిలేటర్ పెట్టాలన్నాడు. అంటే వెంటిలేటర్ పెట్టాలంటే మరి వాళ్ళ డాడీ సంతకం ఉండాలంటే వాళ్ళ డాడీ గిట్ట వస్తుండో మేము చూసుకుంటాం అన్నీ, మీరు ఏది కావాలంటే అది పెట్టాను. తర్వాత నాకు ఫోన్ చేస్తే నేను మాట్లాడినా డాక్టర్ సార్తో, సార్ మీరు ఏది కావాలంటే అది చేయండి, నా కొడుకును మాత్రం బయటికి సురక్షితంగా బయటికి తీసుకురావాలంటే వాళ్ళు నిన్న వచ్చేసరికి పైప్ వేసారు, ఆక్సిజన్ అందిస్తారు, వెంటిలేటర్ మీద ఆక్సిజన్ అందిస్తున్నాక తర్వాత నేను పోయినాక తర్వాత ఫార్మాలిటీస్ ప్రకారం సిగ్నేచర్ తీసుకొని అక్కడ 2 రోజులు ట్రీట్మెంట్ చేశారు. ఏ రెస్పాన్స్ లేదు. ఇక తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయన వచ్చినాక మరి ఏంది ప్రాబ్లం అని అంటే సార్తో మాట్లాడినాక ఇదనైతే ప్రస్తుతానికి ఏం రెస్పాన్స్ లేదు, 2 రోజులు అవుతుందనంటే ఆ ఎమ్మెల్యే గారు మరి ఏం చేద్దాం మహేష్ అంటే నాకు మెరుగైన వైద్యం అందియండి మీకు అని అంటే సార్ ఉండి రెయిన్బో వాళ్ళతోటి పర్సనల్గా మాట్లాడి నన్ను అక్కడికి షిఫ్ట్ చేయించిండు. అక్కడ షిఫ్ట్ చేయించి అక్కడ 2 రోజులు ట్రీట్మెంట్ చేసిండు. 3వ నాడు పొద్దున బ్రెయిన్ డెత్ అయిందని చెప్పారు. బ్రెయిన్ డెడ్ అని చెప్పినాక మళ్ళీ సార్ గిట్ట వస్తుండు. మరి చెప్పారంటే సార్ వచ్చేసరికి మా అబ్బాయి బ్రెయిన్ డెడ్ అయిందని పొద్దున చెప్పారు. రాత్రి వరకల్లా శ్వాస అంత లేదు, బీపీ నార్మల్ అవుతుందని చనిపోయింది మా అబ్బాయి. చనిపోయినాక బాడీగా మీకు అప్పచెప్తామంటే సరే అప్పచెప్పరంటే ఆ రిపోర్ట్స్ అనేవి ఉంటాయి కదా, వాళ్ళు తీసిన ల్యాబ్ రిపోర్ట్స్లు అన్నీ రిపోర్ట్స్ మాకు ఇచ్చే ప్రయత్నం ఉన్నాయి. ఇక్కడ నాగరాజు అనే ఎస్ఐ ఇంకో అతను ఏమంటే ఉన్న కానిస్టేబుల్ రిపోర్ట్స్ తీసుకుర్రు, మాకు ఇయ్యకుట్ట. సరే తీసుకోరు కానీ ఫస్ట్ భువనగిరికి పోయిర్రు. మేము అనుంటే అక్కడ మాది అక్కడనే మాకు తెలిసిన వాళ్ళు కదా, ఆడనే మేము పోస్ట్ మార్టం చేయించుకుంటాం అని అన్నాం. అంటే ఈ నాగరాజు అనే ఎస్ఐ చాలా టైట్ చేసి లేదు గాంధీకి పోవాలని గాంధీకి తీసుకొని వచ్చిండు. అయితే మా అక్క మా భార్య మా నాన్న ముగ్గురు అంబులెన్స్లు ఎక్కిర్రు. మధ్యలోకి వచ్చిన బేగంపేట రోడ్డుకి వచ్చినాక అంబులెన్స్లకి నడి రోడ్డు మీద దించేసి ఆ ఓనికి తెలవకుండా తీసుకొచ్చి మార్చిలో వేసి అతను వెళ్ళిపోయాడు. అంత ఘోరంగా చేసిపోయాడు ఎస్ఐ నాగరాజు. భువనగిరి ఎస్ఐ అట. ఇక్కడికి వచ్చి అంటే హాస్పిటల్ కాడికే వచ్చిండు. ఆయనకు తెలిసే ఇదంతా చేస్తుండు. అయితే మరి ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చినారు, ఏమో డబ్బులు పోయినాయేమో అంటున్నారు. అయితే మా వాళ్ళు మా భార్య మా అక్క ఎక్కింది కదా, నా హ్యాండ్ బ్యాగ్ లా మా అత్తమ్మ వాళ్ళ 50,000 హాస్పిటల్ ఖర్చులకు అని తెచ్చినాయి. తర్వాత మా భార్యకు వచ్చిన వాళ్ళు హాస్పిటల్ ఖర్చులకు అయితే అని ఒక ఆయన 10,000, ఒక ఆయన 10,000, ఒక ఆయన 5,000 అట్లా ఇచ్చినాయి. ఒక 26,000 మొత్తం 76,000 రూపాయలు ఆ పర్సులో పెట్టి నా బ్యాగ్లో పెట్టారు. ఇప్పుడు రాత్రి అంబులెన్స్ ఇలా దించేసిపోయింది, ఇక బ్యాగులు గిట్ట తీసుకొని అందులో ఉన్న డబ్బులు పోయినాయి. మొత్తం డబ్బులు పోయినాయి, మనిషి పోయినాయి. అసలు మీరు ఇప్పుడు కనీసం ఒక అధికారం లేకపోతే ఎవరన్నా వచ్చి నీతో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా? ఏ అధికారం రాలే, ఏ ప్రయత్నాలు చేయలేము మాతో. హాస్టల్ నుంచి అటువంటి ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడిండు, లేదు మంచిగా నాకు మంచి సాయం చేసిండు. రెయిన్బో హాస్పిటల్ నుంచి నీకు ఎసొట్టి ఇబ్బంది రాదు, అలా ఎంత ఖర్చు అయినా నేను భరిస్తానన్నాడు ఎమ్మెల్యే గారు. ఆమె ఇచ్చిండు, పెట్టుకో
పెట్టుకోండు. ఇక తర్వాత మళ్ళా ఆర్డీఓ గారు ఆయన వచ్చిండు, ఏదో నేను ఉన్నవా అంటే ఉన్నా చౌటు మా ఆర్డీఓను రానీకి ఏదో ఏదో కోడ్ పెట్టిరారు. మనుషులు చేస్తున్నా కానీ నాకు ఎన్నికలు ముఖ్యం, అసొట్టి గవర్నమెంట్ ఆఫీసర్లు అన్నట్టు. చూస్తున్నారు ఇప్పుడు తండ్రి సరే ఎమ్మెల్యే వచ్చిందట, రెయిన్బో హాస్పిటల్ ఖర్చు అదంతా పెట్టుకుంటున్నారు. అరే అసలు హాస్పిటల్ పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ప్రభుత్వం చక్కని ఫుడ్ పెడితే 35 రూపాయలు అంటే ఇంచు పక్క జడ్సన్ అన్న అంటుంటే విన్నా. జైల్లోనేమో 70 రూపాయలు, చదువుకునే విద్యార్థులకేమో 30 రూపాయలు. ఇట్లా ఎట్లా అసలు కనీసం టీచింగ్ ఫీల్డ్ ఉండే కూడా టీచింగ్ ఫీల్డ్ వాళ్ళు కూడా అది ఏదైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నడుపుతున్నారంట. ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే నేను చెప్తున్నా, ఒక అన్నం తిన్న వ్యక్తి చనిపోవడం అంటే ఎంత దారుణం. ఆ యొక్క పరిధిలోనే, ఆ యొక్క ఎంఆర్ఓ రెవెన్యూ పరిధిలోనే ఇంతకుముందు 2 అమ్మాయిలు చనిపోయారు. ఇప్పుడు ఇక్కడ ప్రశాంత్ కూడా చనిపోయాడు. ఈరోజు శ్రీరామనవమి. ఈరోజు శ్రీరామనవమి రోజు వీళ్ళందరూ గుడిలో రాముని మొక్కాల్సింది పోయి వీళ్ళ కుటుంబంలో ఒక విషాద ఛాయలు ఆ ఒక ప్రశాంత్ పాడే మోయాల్సిన పరిస్థితి వీళ్ళకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మీరు నాణ్యమైన ఫుడ్ ఇవ్వలే కాబట్టి. మీరు నాణ్యమైన ఫుడ్ అంటే నువ్వు తిన్నావు, పోనీ నీ మనవరాలో నీ కొడుకో ఇంకెవరో ఆ ప్లేట్లలో ఎంత మంచి అన్నం తింటూ ఉంటారు మీరు. మీ ఏసీ రూమ్లలోకేమో మీకు డైట్లు మంచి ఫుడ్ కావాలి, వాళ్ళ పిల్లలకేమో అదా. అంటే ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ స్కూళ్ళలో చదవలేని పిల్లలు ఇట్లా సోషల్ వెల్ఫేర్ ఇట్లా వెళ్తే ఇంత దారుణంగా ఉంటుంది ఆ పరిస్థితి. సిగ్గుండాలి కదా. కనీసం సీఎంఓ ఆఫీస్ నుంచి ఇంతవరకు కూడా అధికారికంగా ప్రకటన రాలి. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ స్వయంగా నేనే చూసిన. ఆర్డీఓ ఏమో చౌటుప్పల్ ఆర్డీఓ వచ్చిండు, ఎంఆర్ఓ వచ్చిండు. ఆర్డీఓ ఏమో నిన్ననే సస్పెండ్ చేసినామంటారు అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ని. అక్కడ ఎంఆర్ఓ అని అడుగుతానేమో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఇవాళ చేసిరేమో నిన్న చేసిరేమో అని తడబడుతూ ఉంటారు. అరే అధికారులకు కూడా సమన్వయం లేదు, కనీసం అధికారులకు కూడా సమన్వయం లేదు. ఆర్డీఓ అంట ఎన్నికల బిజీలో ఉన్నాడంట. ఎవరికి కావాలా అని ఎన్నికలు? ఈ ప్రజలు బతికుంటేనే కదా నీ ఎన్నికలు, ఈ ప్రజలు ఓట్లు ఎత్తినా కదా నీకు సీఎం సీటు కావచ్చు. ఆయన ఇప్పుడు ఏదైతే ఎన్నికల అధికారి ఆర్డీఓ కావచ్చు, ఎవరైనా కూడా మీకు వీళ్ళు పన్నుల రూపంలో ఏదో విధంగా కడితేనే కదా మీకు జీతాలు వచ్చేది. అరే ప్రజాసేవ చేయండి బాబు అని అంటే అక్కడొకరు ఇక్కడొకరు వీళ్ళందరూ తిరుక్కుంటా ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే నడి రోడ్డు మీద మీరు ప్రజలకు సేవ చేయండి బాబు అంటే పోలీసులు రాజకీయవేత్తలకు తొత్తుల్లా మరి ఏంటి? సరే వాళ్ళు అడిగి డిమాండ్ చేసారు, మా వాళ్ళు వచ్చిందాక ఆపండి రెడ్ బండి. అవును ఆపంటే ఆపు.